నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేయందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, కొరకే ఈ ఘన వేదిక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఒక అమూల్యమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మాటలను మనం చూస్తున్నాం. అదేంటంటే ఆయన మన మధ్య ఉంటాడు అనే మాట. వాస్తవంగా దేవుడు అంటే మనకేమని తెలుస్తుంది? లోకంలో నానుడు మాట, ఆయన పరమందున్నాడు అనే మాట మనం వింటూ ఉంటాము. అంటే ఆయన పరమందున్నాడు, మనం ఈ భూతలంపై ఉన్నాము, ఆయనకు మనకు మధ్య ఒక అగాధం ఉన్నది అనేది మనము చిన్ననాటి నుంచి వింటున్న అనుభవాలు అవి. కానీ పరిశుద్ధ గ్రంథం అలా చెప్పట్లేదు. మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన మన మధ్యలో ఉన్నవాడు, ఆయన మనతో సంచరించువాడు, ఆయన మనతో అడుగులు వేసేవాడు, మనకు త్రోవ చూపించేవాడు, మనకు గమ్యం చేర్పించేవాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆ గొప్ప మహత్తరమైనటువంటి ఆ వాత్సల్యమును మనం కొలవలేమండి. ఎందుకంటే ఆయన మన మధ్యకు దిగి రావడం అనేది, తన మహిమను విడిచిపెట్టి, తనకున్న ఆధిక్యతను విడిచిపెట్టి, అల్పులము అయోగ్యులమైన మన మధ్యలో నివసించుటకు, మన మధ్యకు ఆయన దిగి రావడం అనేది ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన అనుభవం అని చెప్పుకోవాలి. ఆయన మన మధ్యలో నివసించినప్పుడు కలిగే అనుభవాలు ఎలా ఉంటాయి అనంటే ఈ వాక్య భాగంలో మనం చదువుతాము. ఆయన బహు ఆనందముతో మన ఎడల సంతోషిస్తాడట, మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి ఆయన సంతోషిస్తాడని, హర్షిస్తాడని ఈ వాక్యంలో రాయబడి ఉంది. నా ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని చూచి మన యందు సంతోషించు దేవుడు. వాస్తవంగా ఈ సృష్టిలో మనం ఎంతటి వారమండి?
ఎన్నో గొప్ప గొప్పవి ఈ సృష్టిలో మనకు కనిపిస్తాయి. పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఒక్కొక్కటి ఆలోచిస్తే ఎంత రమ్యముగా, ఎంత సొగసుగా, ఎంత సౌందర్యము కలిగినదిగా కనిపిస్తుందో. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు చూసి మన హృదయం పులకిస్తుంది, మన అంతరంగం గంతులు వేస్తుంది. ఎందుకంటే ఆ సృష్టి వైభవాన్ని చూసినప్పుడు, సౌందర్యాన్ని చూసినప్పుడు, మరి ఈ ఇంత సృష్టిలో ఆకాశము, నక్షత్రాలు, సూర్య చంద్రులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇన్నిటి మధ్య ఆయన సంతోషించాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కాదు, మనలను చూచి మన యందు ఆయన సంతోషించడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవమే మనకు అని చెప్పుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని చూసి మనవాళ్ళు సంతోషించకపోవచ్చు, మనల్ని చూసి మనవాళ్ళు ఆనందించకపోవచ్చు, మన యందు వాళ్ళకి ఆనందం కలగకపోవచ్చు. కానీ అభాగ్యులం, అయోగ్యులమైన మనలను బట్టి సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్య ఆయన నివాసం చేసి మన మధ్యకు దిగివచ్చి మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు అని అంటే మనం ఎంత కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలనో. మనం ఒక చిన్న ప్రాంతాన్ని చూస్తేనే అంత ఆనందిస్తే, మరి ఈ సృష్టి అంతటిని చూసి ఆయన ఎంత ఆనందించాలి. అవంతా పక్కన పెట్టి మన యుద్ధకు వచ్చి మనలను చూచి మనలను బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అన్నప్పుడు ఇది మనం గంతులు వేయవలసిన అనుభవము, మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్తుతి చెల్లించవలసిన శ్రేష్టమైన అనుభవం అని మనం తలంచాలి. ప్రియులారా, చూడండి, కొన్ని సందర్భాల్లో మనం మరి విరక్తిగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే మనల్ని ఎవరు గమనించినప్పుడు, ఎవరు పట్టించుకోకుండా ఉన్నప్పుడు, మనం ఎంత చేస్తున్నా మనకు సంతోషంగా వాళ్ళ మాటలు మనకు వినబడకుండా ఉన్నప్పుడు మనం ఏమి అనుకుంటామంటే, ఎవరి కొరకు చేయాలి, ఎందుకొరకు చేయాలి, ఎవరు మనల్ని గణపరచట్లేదు అట్లా అనుకుంటాం. కానీ ఈ వాక్యం అంటుంది, సర్వశక్తి కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన నిన్ను చూచి ఆనందిస్తున్నాడు, ఆయన నిన్ను చూసి సంతోషిస్తున్నాడు, నీ యందు హర్షిస్తున్నాడు అన్నప్పుడు ఇక లోకంలో మనం ఎవరి వైపు చూడవలసిన అవసరం లేదు. ఆయనను సంతోషింప చేయడానికి, ఆయనను హర్షింప చేయడానికి, ఆయనను ఆనందింప చేయడానికి మనం ఆయనతో అడుగులు వేయాలి. ఆయన ఎదుట మనం నీతిమంతులమై సాగాలి. అంతేకాదండి, మరొక మాట కూడా లేవియా కాండంలో 26వ అధ్యాయం 11వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ప్రియులారా, ఈ వాక్యంలో ఆయన మందిరాన్ని మన మధ్య ఉంచుతాడట. ముందు వాక్యంలో మనం చదివామండి, ఆయన మన మధ్య నివసిస్తాడని. ఈ రెండవ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన మందిరాన్ని మన మధ్య ఉంచుతాడట. నా ప్రియులారా, చూడండి, ఆయన మందిరము మన మధ్య ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు కలుగుతాయి. మనకు చాలా చులకన మందిరం అంటే, మన నివాసాల మధ్య దేవుని మందిరం ఉంటే పెద్దగా పట్టించుకోమండి. మనం ఏదో కాలయాపనకి కాసేపు సమయం దొరికినప్పుడు ఆదివారం పూట అలా అడుగులు పెట్టి ఏదో తల ఉంచి చిన్న ప్రార్థన చేసుకొని వచ్చే ప్రజలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ మందిరం యొక్క విలువ వారికి తెలియదు కనుక. కానీ చరిత్రలో మనం చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలుల జీవిత చరిత్రలో అరణ్యంలో వాళ్ళు నడిపించబడుతూ ఉన్నప్పుడు అన్ని లక్షల మంది కాల్బాలానికి, ఇశ్రాయేలీలు ఎంతమంది అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తారండి, మెట్టుకు లక్షల మంది వాళ్ళు. మరి ఇన్ని లక్షల మందికి ఒకే ఒక గుడారం. మనలాగా వాళ్ళకి సందు సందుకి, గొంతు గొంతుకి, లేక వర్గానికి ఒకటి అలాగా ఆలయాలు లేవండి, మందిరాలు లేవండి, గుడారాలు లేవండి. వాళ్ళకి దేవుని గుడారం ఒకటే. ఏది? అన్ని లక్షల మందికి. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ ఒక్క గుడారాన్ని బట్టి ఇశ్రాయేలీల లక్షల మంది యొక్క గుడారాలు రమ్యముగా మార్చబడ్డాయట. ఏది? లక్షల మంది గుడారాలకి ఒక్క మందిరము, ఒక్క మందిరం. ఈ ఒక్క మందిరం చేత ఈ లక్షల మంది గుడారాలు రమ్యముగా మార్చబడితే ఈ రోజున మనకు ఎన్ని మందిరాలు ఉన్నాయండి? మరి ఈ రోజున మన గుడారాలు రమ్యముగాను, ఆశీర్వాదకరంగాను, కళగాను ఉంటున్నాయండి? దేవుని మందిరం యొక్క ఆశీర్వాదాన్ని మన గుడారాలు ఈ రోజున అనుభవిస్తున్నాయండి? ఈ రోజున కొన్ని గుడారాల్లోకి వెళితే, కొన్ని కుటుంబాల్లోకి వెళితే ఎప్పుడు అలజడి, ఎప్పుడు కన్నీళ్లు, కలవరాలు, వేదనలు, వ్యాధులు.
ఎన్నో. నా ప్రేమ సహోదరులారా గమనించండి, ఎందుకని అంటే ఆ మందిరం యొక్క విలువ వారికి తెలియక. ఒక రోజున బిలాము ప్రవక్త పర్వతం మీదకి ఎక్కి ఆ పర్వతం మీద నుంచి ఇశ్రాయేలీయుల గుడారాలను చూశాడండి. ఆయన ఏమని పలుకుతాడంటే, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యముగా ఉన్నాయ్యా. నేనంటాను, ఆ ఇశ్రాయేలీయుల గుడారాలకు ఆ రమ్యత ఎలా వచ్చింది అని అంటే, వాళ్ళ గుడారాల మధ్య దేవుని గుడారం ఉంది, దేవుని మందిరము ఉందండి. ఆ దేవుని మందిరం యొక్క ప్రసన్నత, ఆ గుడారము యొక్క ప్రసన్నత ఆ గుడారాల మీదకి అది ప్రకాశింపబడింది. తద్వారా ఆ గుడారాలు రమ్యముగా సౌందర్యము కలిగినవిగా మలచబడ్డాయని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఆనాడు ఇశ్రాయేలీయులకే కాదు, ఈనాడు మనకు కూడా ప్రభు చెప్తున్నాడు, మీ మధ్య నా మందిరమును ఉంచెదను. ఆ మందిరము యొక్క నీడ మన గుడారాల మీద పడితే చాలండి. మన నివాసాల మధ్య ఆ గుడారం, దేవుని గుడారం ఉంటే అంతకంటే భాగ్యం మరొకటి లేదండి. అందుకే కీర్తనకారుడు దావీదు అన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అన్నాడు. మందిరంలో నివాసం, మందిరము యొక్క ఆశీర్వాదం ఇవన్నీ మాటలతో చెప్పుకునేవి కావండి. అంతకు మించిన భాగ్యం మరొకటి మనకు లేనే లేదండి. కానీ ఈ రోజున మన చేతులారా ఇలాంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాము. లోకంలో మనకు నచ్చినవి మెచ్చినవి సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడినంతగా దేవుని మందిరం యొక్క దీవెనను మనం పొందుకోవడానికి ప్రయాసపడలేకపోతున్నామండి. ఏదో మనకు బుద్ధి పుట్టినప్పుడు ఒక ఆదివారం, నెలలో ఒక ఆదివారం, అది పనులు గనక త్వరగా అయిపోతే వెళ్ళి దేవుని మందిరంలో కనబడి కాసేపు కూర్చొని రావడమే. కానీ ఆ దేవుని మందిరం యొక్క ప్రసన్నతతో నేను ప్రకాశించబడాలి, దేవుని మందిరంలోని ఆశీర్వాదాన్ని నేను నా బిడ్డలు అనుభవించాలి, నా తరతరాలు దేవుని మందిరం యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలన్న కాంక్ష ఈరోజు అనేక మందిలో కనిపించట్లేదండి. కనుక నా ప్రియులారా, మన మధ్య ఆయన మందిరాన్ని ఆయన ఉంచుతాడట. ఎందుకంటే ఆ మందిరం యొక్క ప్రసన్నతతో ఆశీర్వాదంతో మనం నడిపించబడాలని. మరొక మాట కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో చదివినప్పుడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ప్రియులారా, ఇక్కడ ఆయన ఆత్మను మన మధ్య ఉంచుతున్నాడట. మొదటి వాక్యంలో ఏమో ఆయన మన మధ్యలో ఉంటాడు అని వ్రాయబడిన మాటను చదివాము. రెండవది, ఆయన మందిరాన్ని మన మధ్య ఉంచుతానని వ్రాయబడిన మాటలు చదివాము. మూడవది, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది అనే మాట మనం చదువుతున్నామండి. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు ఆ ఆత్మదేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఆయన మనల్ని సరి అయిన రీతిలో నడిపిస్తాడండి. ఏది క్షేమము, ఏది క్షామము, ఏది ఆశీర్వాదము, ఏది ఆశీర్వాదం కాదు, ఇవన్నీ ఆత్మదేవుడు మనకు ప్రత్యక్షపరుస్తాడు. లేఖనాల్లో మనం చదువుతాం, యోహాను సువార్తలో ఆయన మనల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడట. ఆయన మనకు బోధిస్తాడట, ఆయన మనల్ని సరిచేస్తాడు. అంతేకాదు, మనల్ని ఒక పెళ్లి కుమార్తె సంగముగా ఆయన ఆయుత్తపరుస్తాడండి, అలంకరిస్తాడండి పరిశుద్ధ నీతి వస్త్రాలతో. నా ప్రియులారా, మరి ఆ దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నదన్న సంగతి మనం గుర్తించి నడిపించబడాలి. ఆ దేవుని ఆత్మతో మనం నింపబడాలి, ఆ దేవుని ఆత్మతో మనం కప్పబడాలి, ఆ దేవుని ఆత్మతోనే మనం ముందుకి నడిపించబడాలన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మన తలంపులు, మన కోరికలు పక్కన పెడితే ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. మనకు సమస్తాన్ని కూడా ఆయన బోధిస్తాడు. అన్నప్పుడు మనం ఆయన చేత బోధింపబడినవి మనం మనస్కరించి, మనం తల వంచి శిరస్సు వంచి అంగీకరించి ఆ దిశగా అడుగులు వేస్తే మనకు జయమే కలుగుతుంది, ఆశీర్వాదమే కలుగుతుంది. అంతేకాదు, వేసే ప్రతి అడుగు కూడా నేతిలో పడుతుందండి. ఈరోజున బాప్తిసం పొందిన మనము, రక్షింపబడిన మనం తప్పనిసరిగా పరిశుద్ధాత్మను పొందిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి వారందరూ ఆయన కుమారులను వాక్యం చెబుతుందండి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఒక మార్పును తీసుకుని వస్తాడు. తండ్రికి ఏది ప్రీతికరమో వాటిల్ని మన యందు చేయిస్తాడు. అంతేకాదు, యుక్తముగా మనం ఎలాగో ప్రార్థన చేయవలనో
మనకు తెలియదు కనుక మనలో ఉండి మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తాడట. ఇలాంటి విజ్ఞాపనకర్తని ఆయన మన మధ్యలో ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ మన మధ్యలో నివాసం చేస్తున్న, మన మధ్యలో సంచరించుచున్న పరిశుద్ధాత్మనికి మనం సమస్తం అప్పగించుకొని ఆయన అడుగు జాడలలో మనం నడవడానికి తీర్మానం చేసుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మా మధ్యలో నివాసం చేసే దేవుడు అని, నీ మందిరమును మా మధ్య ఉంచి ఉన్నానని, మీ ఆత్మను మా మధ్యలో ఉంచి ఉన్నామని ప్రభువా మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును, ఈ అనుభవాలలో మేము మీకు ప్రీతికరముగా మార్చబడి మిమ్మల్ని సంతోషపరచువారముగాను, మిమ్మల్ని హర్షింపచేయువారముగాను, మిమ్మల్ని ఆనందింపచేయువారముగాను మేము నడిపించబడటకు సహాయం చేయండి. మీ మందిరం యొక్క దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మీ ఆత్మచేత నడిపించబడిన వారమై సర్వసత్యములోనికి మేము నడిపించబడి నాయన పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడి మీకు పెళ్లి కుమార్తె సంఘముగా మేము ఆయుత్తుపరచబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ దినమంతా మాకు మీ విశేషమైన కృపను సమృద్ధిగా మీరు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నడిపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.